ప్రియులారా, మనం గడిచిన దినంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు, ఈ 5 వచనాల్లో ఉన్న వాక్య భాగాలు యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ప్రవచించినటువంటి ప్రవచనంలోని సారం. ఈ 5 వచనాల్లో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవునికి ఇష్టుడైన సేవకుడు అని. రెండవది, అన్యులకు మంచి ప్రబోధకుడు అని. మూడవది, యుతమైనటువంటి నాయకుడు అని. సో, దేవునికి ఇష్టుడైనటువంటి సేవకుడు, అన్యులకు మంచి ప్రబోధకుడు, అలాగే రాబోయేటటువంటి తరాలకు, ఎన్ని తరాలకైనా ఒక చక్కని మాదిరికరమైన శాంతియుతమైన నాయకుడు యేసుక్రీస్తు ప్రభుల వారని మనకు ఈ 5 వచనాల్లో యెషయా గారి ద్వారా ప్రవచించిన ప్రవచనంలో మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ దినానికి సంబంధించి మత్తయి సువార్త 12వ అధ్యాయము 17, 18 వచనాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఒకరు చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 17, 18 వచనాలు. యెషయా ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. చాలమ్మా. సో, ఈ 2 వచనాల్లోనూ మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనందరికీ తెలుసు. అదేంటంటే, ఆయన గురించి మోషే ధర్మశాస్త్రములోను, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల వచనాల్లోనూ వ్రాయబడి ఉన్నాయి అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఇందులో భాగంగానే ప్రవక్తలు ప్రభు గురించి ప్రవచించిన వాటిలో దేవుడు స్వయంగా ప్రభువుల వారిని ఉద్దేశించి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఉద్దేశించి, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకున్నాను, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈ వచ్చేలాలు, ఈ పరిస్థితులన్నీ మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ప్రభు మనకిచ్చినటువంటి పరిశుద్ధమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఏ సేవకుడైనా, ఏ నాయకుడైనా గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పటికైనా దేవుడు మన గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు మన గురించి కూడా సాక్ష్యము ఇవ్వగలగాలి. అందులో ఇదిగో ఈయన నా సేవకుడు. సేవకుడు అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఒక శిశువు లేదా ఒకరి సంతానము అని అర్థాలు మూల భాషలో కనబడతాయట. ఒక శిశువు లేదా ఒకరి సంతానము అన్నటువంటి మాటలు సేవకుడు అనేటటువంటి మాటకు అర్థంగా కనబడతాయి. సేవకుడు అన్న పదం చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా చిన్ని పదం అని. కాదు. ఎస్పెషల్లీ యేసుక్రీస్తు ప్రభువుల వారి కొరకు ఉపయోగించినటువంటి ఎక్స్క్లూజివ్ పదాలవి. ఎందుకనంటే ఇక్కడే కాదు, యెషయా గారి ద్వారానే కాదు, మరికొన్ని సందర్భాల్లో మనం ప్రభు కొరకు ఏమని దేవుడు వ్రాయించి మనకు నేర్పిస్తున్నాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనంలో నేను చదువుతాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు అన్నాడు. చూడండి, తన సేవకుడైన యేసు అన్నమాట. 26వ వచనంలో కూడాను
ఇదే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో కూడా దేవుడు తన సేవకుని పుట్టించి అనే మాట కనబడుతుంది చూడండి. సో తన సేవకుణ్ణి పుట్టించాడు దేవుడు అన్నటువంటి మాట, అది యేసుక్రీస్తు ప్రభువుల వారి కొరకే అని మనం మర్చిపోకూడదు. అలాగే 4వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయం 27, 28 వచనాల్లో కూడా చూస్తే ఇది అపోస్తలుల కార్యములలో, ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అన్నట్టు చూడండి. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు, యేసు ప్రభుల వారి కొరకు చెప్పబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. అలాగే 30వ వచనంలో కూడా రోగులను స్వస్థపరుచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. సో దేవుని యొక్క పరిశుద్ధ సేవకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పబడింది. దేవుని సేవ, చాలా మంది ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని వాళ్ళ వాహనాల మీద రాసుకున్న మనం చూస్తూ ఉంటాం. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, ప్రభుత్వ విధులను నిర్వహించేటటువంటి నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి దానిలో ఉన్నాను అని అక్కడ వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే తద్విరుద్ధంగా కొందరు మనవాళ్ళు, దేవుని సంకల్పం ఎరిగినటువంటి వాళ్ళు, దేవుడి ఇష్టం ఎరిగినటువంటి వాళ్ళు ఏమని రాశారంటే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ కాదు, ఆన్ గాడ్స్ డ్యూటీ అని కూడా వాళ్ళ వాహనాల మీద రాసినటువంటి సందర్భాలు. ఈ ప్రపంచంలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది సేవ ఏదన్నా ఉంది అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, పేదలకు సేవ చేయటం, లేదా వృద్ధులకు సేవ చేయటం, లేదా తల్లిదండ్రులకు సేవ చేయటం, ప్రజా సేవ చేయటం చాలా గొప్ప సంగతేనండి. కానీ అన్నిటికంటే మిన్నైనటువంటి గొప్ప సేవ ఏదో కాదు, అది దేవుడి సేవ. ఈ జీవితంలో మనం మానవులమందరం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విశ్వసించిన లేదా రక్షణ పొందిన ప్రతి పురుషుడు కూడా దేవుడి సేవను జరిగించే ఒక నాయకుడిగా, దేవుని యొక్క రాజ్య భారాన్ని భుజస్కంధాల మీద నమ్మకంగా, సమర్థవంతంగా క్రీస్తు మోసినట్లు మోయగలిగినటువంటి స్థితిలో ఎదగటమే. ఇక్కడ ఆన్లైన్లో వింటున్నటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీరు చనిపోయేలోపు ఖచ్చితంగా కొన్ని ఆత్మలను మీ కష్టంతో, మీ సేవతో, మీ పరిచర్యతో, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులతో, మీ సేవ భారంతో కొందరిని దేవుడి వైపు నడిపించి, వారిని దేవుళ్ళో బాప్తిస్మం ద్వారా దేవుళ్ళో పుట్టించి, వారిని పెంచి పోషించే ఒక చక్కని సేవకులుగా ఎదగాలి. ఎందుకనంటే దేవుడికి ఇష్టమైన వారు ఎవరంటే అక్కడే చెప్తున్నాడు, ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకున్నాను. ఇలా ఎప్పుడైతే దేవుడి సేవలో దేవుడు ఏర్పరచుకునే విధంగా సిద్ధపాటు కలిగి ఉంటారు. చాలా మందికి అసలు మనం ఎంత వెనకబడి ఉన్నామో భక్తి జీవితంలో అని ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాం. విందు జరుగుతోంది, ఒక రాజు ఇంటిలో గొప్ప విందు జరుగుతోంది, రండయ్య అని పిలిస్తే విందుకు రమ్మంటేనే సాకులు చెప్పారట. నేను ఇప్పుడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేనని ఒకడు. మరొకడు, నేను ఎద్దులను కొన్నాను, వాటిని పరీక్షించ వెళ్ళాలని ఇంకొకడు. ఇలా రకరకాలైనటువంటి సాకులు చెప్పి విందుకే వెనకాడినటువంటి వాడు భారం పంచుకోవడానికి, బాధ్యత పంచుకోవటానికి రమ్మంటే వస్తారా? ఆలోచన చేయండి. అందుకే ఇది చాలా గురుతరమైనది. దేవుడి పని అంటే ఈరోజు ఒక ఆర్మీలో జాయిన్ అయినోడు ఎట్లా ఉంటారని ఆలోచన చేయగలిగితే, యుద్ధం ఎప్పుడైనా రావచ్చు. ఆ సమయంలో మీరు అదే పనిగా సెలవు పెట్టి కుటుంబంతో గడపటానికి, హాయిగా సంతోషంగా ఉండటానికి టూర్‌కో వెళ్ళుండొచ్చు. అది సంవత్సరం క్రితం ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయి ఉంటే ఆ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని రావటానికి వెళ్ళుండొచ్చు.
కానీ యుద్ధం అనివార్యమైంది అనగానే హుటాహుటిన ఉన్న పాటున అన్నింటినీ పక్కన పెట్టి ఆ యుద్ధంలో పాల్గొనాలి అని ఆర్మీలో జాయిన్ అయినటువంటి వాళ్ళ యొక్క చట్టం. దేవుడు గొంతు మీద ఎవరికి కత్తి పెట్టడండి. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంత గొప్పవాడంటే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమము అని చెప్తాడు. స్వతంత్రత. ఇప్పుడు ఎన్నో నెలలుగా సెమినార్ 10th యానివర్సరీ జరుగుతుందని, మోస్ట్‌లీ ప్రతిరోజు కూడా వీలైతే పాల్గొననని మేము చెప్పటం వరకే. మీకెవరికి గొంతు మీద కత్తి పెట్టింది లేదు. లేదు అందరూ తప్పనిసరిగా ఇంతింత డబ్బు పట్టుకురావాలి, పోగు చేసుకురావాలని చెప్పింది లేదు. ఎందుకనంటే అన్నీ తానై అన్నీ చూసుకుంటున్న దేవుడే మన మీద ఎటువంటి ఆంక్షలు విధించలేదు. నాయనా నీ ముందు 2 దారులు పెడుతున్నాను నీ ఇష్టం. ఏదెన్నుకుంటావో నీ ఇష్టం అని దేవుడే చెప్పడం జరిగింది. అందుకే నేను సాధ్యమైనంత వరకు ఏదైనా అనౌన్స్ చేయటం వరకే. పలానా పరిస్థితి ఉంది, ఇది విషయం, ఇది పరిస్థితి అని చెప్పటం వరకే. దేవుడు కూడా వారు మార్పు తీసుకురా వాళ్ళలో నువ్వు మార్చాల్సిందే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా మనకు చెప్పలేదు. మనం చెప్పవలసింది చెప్పాలి. కాబట్టి దేవుడు ఎంత గొప్పోడంటే నా పనికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నేను వాడుకుంటాను. లేదంటే వదిలేసి వస్తాను. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఇద్దరు కన్యలే. ఇద్దరిలో కూడా కన్యత్వం పోగొట్టుకోలే. క్యారెక్టర్ ఉండాలే. సగం మంది బుద్ధి లేనోళ్ళే అయ్యారు. ఎందుకనంటే వాళ్ళ సిద్ధపడలేదు. ప్రిపరేషన్ లేదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏదైనా అర్జెంట్‌గా దేవుడు పని పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఒక అరగంట ముందో, ఒక గంట ముందో వాక్యం చెప్పాలని ఎవరికైనా ఇచ్చాం అడిగామని. ఇప్పుడు అన్నా చెప్పేది మీరు? ఇప్పుడా చెప్పేది? ఆ! బాబు ఒక రూ. 1000 డబ్బులు వెంటనే మీకు వేస్తున్నాను వాడుకోండి అన్నాను. ఇప్పుడు వేసేది మీరు? అంటారా ఎవరన్నా? అంటే ఈరోజు దేవుడి పని అన్నటువంటిది ఎంత భాగ్యంతో కూడిందో అన్నది చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ లైన్‌లో జాయిన్ అవ్వటం, కుటుంబాలన్నీ కూర్చోబెట్టటం ఇది భాగ్యవంతమైంది. ఎవరు నేర్పిస్తారు మనకి ఈ మెళకువలు? మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ప్రపంచంలోనే అంత గొప్ప స్థాయికెళ్ళిపోయాడు? అన్ని నామములకు అంటే పైనామంగా ఎందుకు ప్రభు మారడం జరిగింది? ప్రతి వాని మోకాలు క్రీస్తు నామమున వంగే పరిస్థితి ఎందుకయింది? క్రీస్తు ద్వారానే ప్రతి వాడి ప్రార్థన వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అలాగే మరొక విషయం పాప క్షమాపణ పొందాలని క్రీస్తు రక్తాన్ని ఎందుకు ఆశ్రయించాలి? తండ్రి దగ్గరికెళ్ళిపోవాలంటే క్రీస్తు తప్ప వేరొక దారెందుకు లేదంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అంత గొప్ప ఆధిక్యత చరిత్ర పుటల్లో మానవ చరిత్ర నిలిచినంత కాలం ప్రభువు గురించినటువంటి ఖ్యాతి ఇంకా ఎదిగిపోతూనే ఉంటది తప్ప ఎక్కడా ఆగిపోదు. గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అత్యద్భుతమైన ఆధ్యాత్మిక యుద్ధ వీరుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు పాట పాడడానికి సిద్ధంగా ఉన్నామా? కనీసం మనం ఉన్న పాట చెప్పాను. కొంతమంది పాట పాడండి అని చెప్తే అప్పుడప్పుడు పాట రాయాలని చూస్తారు. అన్ని సిద్ధపాట్లు ఉండవు. పాట పాడడానికి సిద్ధపాటు ఉండదు. ప్రార్థన చేయటానికి సిద్ధపాటు ఉండదు. రెఫరెన్స్ తీసి చదవటానికి సిద్ధపాటు ఉండదు. ఆన్‌లైన్‌గా అందుబాటులో ఉండటానికి సిద్ధపాటు ఉండదు. ఒకరు లీడింగ్ చేయలేకపోయారు. సడెన్ గా మనమే చేయాల్సి వస్తుంది. అప్పుడు తడుముకోకూడదు. రెడీగా ఉండాలి. ఎనీ టైమ్ దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఒకసారి పెద్ద పబ్లిసిటీ ఏర్పాటు చేసాం. స్క్రీన్‌లు పెట్టాం. చాలా హంగులు ఆర్భాటాలతో దైవజనుడిని పిలిపించాలని సిద్ధపాటులో ఉన్నాం. అందరూ అనుకున్నారు. ఉన్న పాటున దైవజనుడు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయి రాలేని పరిస్థితి వచ్చింది. అరే అన్నొచ్చి చూసుకుంటాడులే అని మనం ఏం సిద్ధపాటు లేకుండా మేము ఉండలేదు. ఏమో ఏ టైం ఎట్లా వస్తుందో రెడీగా ఉండాలి అని ఎప్పుడు రెడీగా ఆన్‌లో ఉండగలగాలి. ఎవరు రెడీ బ్యాటరీ అంటారే ఆ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ సిద్ధపాటు యేసు ప్రభుల వారికి ఎప్పుడూ ఉంది.
పగలంతా పరిచర్య చేసొచ్చాడు. రాత్రి యూద సమాజ మందిరపు అధికారి నీకోదేమో వచ్చి యేసు ప్రభుల వారితో మాట్లాడితే ఆయన, "అయ్యా ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఈ పని మీద ఉండొచ్చాను. ఎప్పుడన్నా పగలు రాకపోయావా? ఇప్పుడు రెస్ట్ తీసుకునే పనిలో ఉన్నా నేను. చాలా అలసిపోయానని" ఏ రోజు చెప్పల. భయానకమైన పరిస్థితుల్లో కనీసం ఆ భారమైన శిలువ మోసుకొని పోవటానికే కష్టసాధ్యమైన పరిస్థితుల్లో 7 మాటలు చెప్పాడు. అది సర్వమానవాళికి ఇప్పటికీ మేలుకరమైనటువంటి ఎంతో పరిపూర్ణత్వముతో ప్రాక్టికల్‌గా ఉండేటువంటి మాటలు చెప్పడంతో పాటు, శిలువ మీద దొంగ దేహి అంటే ఆయనకు పరలోకపు ప్రాప్తి కలిగించే విధంగా ప్రవర్తించడం జరిగింది. దిక్కులేని స్థితిలో తల్లొస్తే తల్లికి ఆశ్రయం కల్పించడం జరిగింది. ఎందుకంటే ఎవర్ రెడీ. అట్లాంటోళ్ళంటేనే దేవుడికిష్టం. మీ ఇంట్లో మీ ఇంట్లో ఏ బిడ్డంటే మీకిష్టమంటే బయటికి మాత్రం చెప్తారు. ఏమని? అందరి బిడ్డలు మాకు సమానమని. కాదు. ఖచ్చితంగా ఎవరి మీదో ఒకరి మీద అన్నిటికంటే కాస్త ఎక్కువ ప్రేముంటది. ఆ ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటదో తెలుసండి? ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా తడుముకోకుండా, వెనకాడకుండా, విసుక్కోకుండా, కసురుకోకుండా, తిట్టుకోకుండా, గొణుక్కోకుండా, సణుక్కోకుండా పని చెప్పడం ఆలస్యం వెళ్ళిపోయి పని చేసుకొని వచ్చారనుకోండి. వాళ్ళంటేనే మనం ఇష్టపడతాం. ఖచ్చితంగా ఆ బిడ్డలంటేనే ఇష్టపడతాం. ఎందుకనంటే ఎవరు వాళ్ళ వాళ్ళ అభ్యున్నతికి మనం కారణమై ఉన్నాం గదా! వాళ్ళ ఉనికికి మనం కారణమై ఉన్నాం. వాళ్ళ సంతోషం మన సంతోషంగా భావించిన వాళ్ళు. మనకు జేయకపోతే ఎవరికి జేస్తారు అనే ఆలోచన మనకు సర్వసాధారణంగా ఉంటది. అలాంటిది దేవుడు ఈరోజు మనకి ఎన్నిచ్చాడు. ఆయన కలగజేసినటువంటి సృష్టి అంతటిలో గూడా మనకంటే ఎంతో నమ్మకత్వంతో పనిచేస్తున్నవి ఉన్నాయి జీవరాశులకి. మనకంటే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నవి ఉన్నాయి. కానీ వాటన్నిటిని మన పాదముల క్రింద ఉంచినటువంటి పరిస్థితే. ఈరోజు మనం అందరం దేవుళ్ళు ఎదగటానికి పరలోకంలో ఉన్న దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు, భూమి మీదకొచ్చిన నీతిమంతులు, యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, అపోస్తలులు, సంఘము, నాయకత్వము, కుటుంబములో ఉన్న పెద్దలు ఎంతమంది మన కోసం ప్రాకులాడుతున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది. ఎంత గొప్ప ఆశీర్వాదం, దీవెనండి ఇది. ఇన్ని సమకూరుస్తున్న దేవుడంటే, దేవుడి పనంటే వెనకాడ్డమా? వెనకాడే పరిస్థితి పొరపాటు కూడా మనకుండదు. పొరపాటు కూడా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎవరు దేవుడికి ఇష్టమంటే, దేవుడు ఏర్పరచుకునే సేవకుడట. ఆ సేవకుడు ఎట్లా ఉంటాడంటే, దేవుడి ప్రాణానికి ఇష్టడై ఉంటాడు. ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభుల వారిని ఉద్దేశించి మనకు తెలుసు బాప్తిసం తీసుకునే సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకొస్తున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. అలాగే రూపాంతర కొండ మీద కూడా మేఘంలో నుంచి ఒక స్వరం వచ్చి ఈయన నిన్ను ఏర్పరచుకున్న నా సేవకుడు, నాకు ఇష్టమైన నా కుమారుడు, ఈయన మాట వినండి అంటారు. ఈరోజు దేవుడి మాట వినేవాడికి దేవుడిచ్చే ఆధిక్యత ఏంటో తెలుసా? ఆయన మాట అందరూ వినేటట్టు చేస్తారు. మర్చిపోకండి. ఈరోజు ప్రభువుని మనం చూడకపోయినా ప్రభు చెప్పాడని మనం ఎందుకు మార్చుకోవట్లేదు? ప్రభు మాట వచ్చిందంటే ఎంతమంది సరెండర్ అవ్వట్లేదు? ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. కాబట్టి దేవుడి మాట వింటే, దేవుడి పనికి సిద్ధంగా ఉంటే, దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ఎల్లవేళలా రెడీగా ఉంటే నాకేంటి అనుకుంటారా? అసలు మనకు కలిగినటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఇంకెవ్వరికి ఉండవు. కొంతమంది పిల్లలు చెప్తున్నారు, దూరం నుంచి వచ్చినటువంటి పిల్లలు. అన్నా మీరు 2 రోజులు పగలు అందుబాటులో లేరు గదా! అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండలేదన్నా సెమినార్‌లో. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అందరూ కుదురుగా ఉండి వెంటన్నారు చేస్తున్నారని పిల్లలకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం జరిగింది. నేను చాలా సంతోషపడ్డా. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం గాదని ఆ సందర్భాల్లో మీలో చాలా మంది నిరూపించారు. వెరీ హ్యాపీ. నేనే ఎంతగా సంతోషపడుతున్నానంటే దేవుడు ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. మీరు మరింతగా ఎదగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈవెన్ ఆన్‌లైన్‌లో గూడా నాయకుడు అందుబాటులో ఉండినా లేకపోయినా, చిన్నవాడు వచ్చి మాట్లాడుతున్నా, పెద్దవాడు వచ్చి మాట్లాడుతున్నా, ఎవరు లీడ్ చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు ఎంత డిసిప్లిన్డ్‌గా ఉండాలో, ఎంత నేర్చుకోవాలో
ఎంత మారాలో, ఎంత మాదిరిగా ఉండాలో స్పష్టంగా కనబడాలి. గుర్తుపెట్టుకోండి. ఈ మార్పు మనలో కుటుంబంలో గౌరవం తెచ్చిస్తుంది. సమాజంలో గౌరవం తెచ్చిస్తుంది. మనలో మనకు ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. దేవుడి దగ్గర ఆశీర్వాదానికి అర్హత సాధింపజేస్తుంది, మర్చిపోకండి. యేసుప్రభుల వారంటే ఊరికే ఇష్టపడలేదు. అప్పుడప్పుడు ప్రభు చెప్తాడు మంచి మాట. నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నాను. నా తండ్రి కోరుకుంటే ప్రాణమే ఇవ్వడానికి సిద్ధపడాలంట. ఎందుకంటే ఈ ప్రాణం మంది కాదు. మన అమ్మ నాన్నలు ఇచ్చింది కాదు. లేదా మన డాక్టర్‌లో లేకపోతే మన రైతులు వాళ్ళో వీళ్ళో నిలబెట్టింది కాదు. కేవలం సర్వేశ్వరుడైన దేవుడు, నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. కనుక ఆయనే నిలబెట్టాడు. ఆయనే రక్షించుకున్నాడు. ఆయనే బలపరుస్తాడు. కావాల్సొస్తే ఆయనే అర్పేస్తాడు. ఆయనే తీసేసుకుంటాడు. అయినా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. దేవుడు నలిపేయడానికి దేవుడు సిద్ధపడితే యేసుప్రభుల వారు కూడా రెడీ అయిపోయాడు. అతను నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమైనట. ఇదేమి ఇష్టమయ్యా బాబు అని మనం అనుకోవచ్చు. సృష్టికర్త తయారు చేసినోడు. ఏమైనా చేయొచ్చు. ఆయన కుమ్మరి, మనం పాత్రలం. పాత్రకు తెలియకపోవచ్చు. ఎందుకు సార మీద పెట్టి రూపాన్ని ఏర్పాటు చేస్తూ ఉండగానే ఉన్న పాటున దాన్ని తీసేస్తాడు. మరలా మట్టిలో మట్టిగా కలిపేస్తాడు. ఆ సార మీద పెట్టిన కుండ ఎందుకు నన్ను ఇలా చేసావని పొరపాటు కూడా అనకూడదు. అది సృష్టి విరుద్ధం. అలాగని దేవుడు చేస్తున్నాడంటే ఏ పనికైనా ఒక లెక్క ఉంటుంది. ఓ అర్థం, ఓ పరమార్థం ఉంటుంది పిల్లారా. మనకు మేలుంటుంది. ఇవన్నీ ప్రభువుకు తెలుసు గనక ప్రాణమే అర్పించటానికి కూడా ఏ రోజు సిద్ధపడ్డాడు. దేవా నీతో సమానంగా ఉండేవాడినే. ఈ మానవులు కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదు గదా! నీకు తెలుసు కదా! వాళ్ళు ఉమ్మేస్తే ఉమ్మేయించుకోవాలా? వాళ్ళు పిడిగుద్దులు గుద్దితే గుద్దించుకోవాలా? నన్ను బయల్జెబూలు వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నారని మాట్లాడితే నేను భరించాలా? నా తమ్ముళ్ళు నన్ను మతి భ్రమించిందంటే నేను సహించుకోవాలా? వీళ్ళు సిలువేయమని వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బిడ్డల్ని నేను చచ్చిపోయినోళ్ళు లేపానయ్యా. వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టానయ్యా. నీ దగ్గర నుంచి ఎన్నో సత్యాలు చెప్పానయ్యా. అయినా వాళ్ళు సిలువేయమంటే నేను దానికి శిరసావహించాలా అని ఏ రోజు మాట్లాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టున్నాడట. కారణం ఏంటంటే తండ్రికి ఇష్టమైన కార్యం అదేదైనా సరే నాకు ఇష్టమేనా. నీ ఇష్టమే నా ఇష్టం. నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టమే సిద్ధించుగాక అని ఎంత అద్భుతమైన రీతిలో ప్రభుల వారు సరెండర్ అయిపోతాడు తండ్రి. నిజంగా ముద్దు బిడ్డ తండ్రికి. ఈరోజు మనం కూడా అలాగా ఎదగాల్సిన ఆవశ్యకత ఉంది ప్రియులారా. ఇకపోతే ఈయన మీద నా ఆత్మ ఉంచుతానన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడి ప్రతినిధిగా దేవుడి కార్యాలు ఆయనే నెరవేర్చటానికి యేసు ప్రభు పరిచర్యలో పరిశుద్ధాత్మని సహాయం అవసరమై ఈరోజు నీకు నాకు మనందరికి కూడా ఆయన సహాయంతో రాయబడినటువంటి, ఆయన ప్రేరణతో రాయబడినటువంటి పరిశుద్ధ లేఖనాలు, వెలుగులు మనకు అవసరం పిల్లలు. ఇది మర్చిపోకండి. ఇకపోతే ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేస్తాడు. అన్ని జనుల మధ్య పరిచర్య చేయటం యేసు ప్రభు యొక్క డ్యూటీస్ లో ప్రధానమైనటువంటి డ్యూటీ కానే కాదు. ఎందుకనంటే ఎన్నో సందర్భాల్లో చాలా క్లారిటీగా ప్రభు చెప్తాడు. ఏమని? నాయన ఈవెన్ శిష్యులకు కూడా చెప్తూ అన్ని జనుల యొద్దకి పోవద్దు, సమరయులయ్య పట్టణంలోనికి వెళ్ళద్దు, ఇశ్రాయేలు వంశపు వారై నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని అంటాడు. దట్టు ఒకరాడు మరొక స్త్రీ, కనాను స్త్రీ వచ్చినప్పుడు నా బిడ్డను స్వస్థపరిచయా అని మాట్లాడినప్పుడు, అమ్మా నేను ఇశ్రాయేలు యొద్దకే పంపబడ్డాను గాని అన్యజనుల యొద్దకు పంపబడలేదమ్మా అని మాట్లాడతాడు. అయినను అలా చెప్పినప్పటికీ ముందటి ఉద్దేశం అదే
ఇశ్రాయేల్ దగ్గరికి, యూదుల దగ్గరికి వచ్చేది అయినప్పటికీ కూడా విరివిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యుల మధ్య సేవ చేయటం జరిగింది. ఇందులో భాగంగానే ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్లి సువార్త ప్రకటించడం జరిగింది. సమరయంలో అనేకులు మారుమనసు పొందటానికి తద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మార్గం తెరవటం జరిగింది. ఇంకనూ మనం బాగా ఆలోచన చేస్తే యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వస్తాడు. మనకు తెలుసు, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చదువుకొని వచ్చాం. నా దాసుడు మరి జ్వరంతో బాధపడుతున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. నువ్వు మాట మాత్రం సెలవివ్వయ్యా, ఆయన బాగుపడిపోతాడంటే నిజంగా ఆశ్చర్యపోతాడు ప్రభు. ఇశ్రాయేలులో నేను ఇలాంటి విశ్వాసం నేను చూడలేదే అని అంటాడు. అట్లాగే ఆ కనాను స్త్రీ విషయంలో కూడా ఆమె ఒక్కసారిగా నేను అమ్మా నీ బిడ్డలకు నేనేం చేయలేను, నువ్వు అన్ని జనురాలివి, నేను యూదుల దగ్గరికి ఇశ్రాయేల్ దగ్గరికి పంపడ్డానంటే కుక్క పిల్లలు కూడా యజమాని రొట్టె బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా, నేను కుక్క పిల్లనే పిల్లల రొట్టెలు తీసుకుని వచ్చి కుక్క పిల్లలకి వేయటం మంచిది కాదని ప్రభు చెప్తే, కుక్క పిల్లలకు కూడా చిన్న మొక్కలు దొరుకుతాయి కదా, అలాగా నన్ను ట్రీట్ చేయ్యా అని చెప్తే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు అన్నట్టు నీకు జరుగును గాక అని ప్రభుల వారు అక్కడ ఆమెను ప్రశంసించి పంపించడం అనేది జరుగుతుంది. సో ఎన్నో సందర్భాల్లో మనం కూడా అన్ని జనుల మధ్య వెళ్ళే పరిస్థితులు వస్తాయి ప్రియులారా. సో అటువంటి సందర్భాల్లో కూడా అనేకులు అంటే అన్యజనుల దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఎంత గురి ఉందంటే, ఈయన దగ్గరకు వస్తే మావాడు బాగుపడిపోతాడు అని ఎంత నమ్మకం అండి. నావాడు తన మన అని చూసుకోకుండా అందరినీ ఆదరిస్తాడు, కనికరిస్తాడు, ప్రేమిస్తాడు, స్వస్థపరుస్తాడు అన్న తత్వం ఇతరుల్లో అన్ని జనుల్లో కూడా యేసు ప్రభుల వారి మీద రావటం అనే దాన్ని బట్టి చూస్తే, ఆ ప్రభువును ధరించుకున్న మనం శత్రువుల ప్రశంసలు కూడా అందుకోవలసిన ఆవశ్యకత. అన్ని జనులు కూడా ముక్కును వేలేసుకునే విధంగా మనం బతకాల్సినటువంటి పరిస్థితి, సాక్ష్యం నిలుపుకోవలసిన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్ప సాక్ష్యం నిలబెట్టుకున్నాడంటే, అటు అన్ని జనుల్లోనూ ఇటు సొంత జనుల్లోనూ అటువంటి సాక్ష్యం. యేసు ప్రభుల వారు శిలువ మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో మంది స్త్రీలు, యూద స్త్రీలే రొమ్ము కొట్టుకుని వస్తూ ఏడుస్తూ ఉండటం జరిగింది. ఎట్లా వచ్చింది అంతటి అంటే, ఆనాడు ఉక్కుపాదంతో అణిచేసేటటువంటి రోమా ప్రభుత్వాన్ని ఎదిరించలేక కనీసం యేసు ప్రభు అన్యాయంగా ఆ శిలువనెక్కుతున్నాడే అనే బాధతో, వేదనతో వాళ్ళు విలవిల్లాడిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు మనం కూడా అన్ని జనుల పట్ల ఈరోజు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది అన్ని జనులు ఉన్నారు. అన్ని జనులు సైతం అరే మనలోనికి రావడానికి, క్రిస్టియానిటీలోకి రావటానికి వాళ్ళు ఏమాత్రం వంక పెట్టకుండా, వాళ్ళు ఏమాత్రం అడ్డు చెప్పకుండా, ఇక వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు చంపుకుంటే తప్ప మన నుంచి ఏ ఆటంకాలు అడ్డులు ఉండకూడదు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియులారా. ప్రభుల వారి జీవితం మనం చూసినప్పుడు అన్ని జనులకు ఆయన న్యాయ విధిని తీరుస్తాడట. వాళ్ళలో ఎంతో మంది ఉంటారు కదా, మరి న్యాయ విధిని ప్రచురం చేస్తాడు. ఇది మీరు చేయాల్సింది, ఇలా ఉండటం ఏమాత్రం మంచిది కాదని. ఆ తదుపరి ప్రభువు యొక్క పాత్రను ఉన్నతంగా పోషించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు అన్ని జనుల విషయంలో. సో అన్ని జనులకు అపోస్తలుడుగా ఉంటూ ఆయన అనేకులను ప్రభు వైపు తిప్పి అనేక ప్రదేశాల్లో సంఘాలను, సహవాసాలను, నాయకత్వాన్ని స్థాపించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశించి దేవుడు చెప్పినట్లుగా మన గురించి కూడా దేవుడు చెప్పగలగాలి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నా సేవకుడు అన్నటువంటి ఈయన అనే పేరు దగ్గర మన పేరు దేవుడు ధైర్యంగా చెప్పగలగాలి. అట్లాగే నేను ఏర్పరచుకున్నవాడు, దేవుడే ఏర్పరచుకున్నటువంటి సేవకుడిగా అంత నమ్మకత్వము, అన్ని క్వాలిటీస్ మనలో ఉండాలి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ప్లేస్మెంట్స్ అంటూ ఉంటారు కదా, ఈ బీటెక్ లాంటివి లేదంటే అంటే డాక్టర్, ఎంబీబీఎస్
కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఎంబీఏనో, ఎంసీఏనో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఏముంటాయంటే ప్లేస్‌మెంట్స్ మంచి మంచి వరల్డ్ క్లాస్ కంపెనీస్‌తో మేము ప్లేస్‌మెంట్స్ ఇప్పిస్తాం, జాబ్స్ ఇప్పిస్తాం అని చెప్తూ ఉంటారు. ఎక్కడ పని చేస్తున్నావు అంటే కొన్ని వరల్డ్ వైడ్ కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నాయి నన్నని ధైర్యంగా, గర్వంగా చెప్పుకుంటారే! ఈరోజు మనం అంతే గర్వంగా అంతకంటే కోటి రెట్లు గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ ఉంటది. దేవుడిచ్చినటువంటి ఈ ఉద్యోగం బాధ్యత ఎంత గొప్పదంటే, మన చావుతో కూడా అది ఆగిపోదండి. మన చావుతో కూడా ఆగిపోదు. ఇప్పుడు హేబెల్ చనిపోయాడు. హేబెల్ గారు చనిపోయారు మనకందరికి తెలుసు. కానీ ఆయన చనిపోయినా కూడా ఏం చేయటం జరిగింది? ఒకసారి చూడండి ఎంత మంచి మాట రాయబడుందో. ఈరోజు దేవుడి కోసం ఉన్నతంగా బతికి చచ్చిపోయినా గూడా, భౌతికంగా మనకు చావుంటదేమో గానండి, మన సేవకు చావుండదండి. ఈ పత్రికల వివరణలు, ఆదికాండం వివరణలు, అలాగే యూట్యూబ్ ఛానెల్‌లో సందేశాలు, పాటలు, పుస్తకాలు ఇవన్నీ అన్ని పదిలపరిచి ఎందుకు పంపిస్తున్నామంటే, రేపు నేను పోయినా, నా ద్వారా దేవుడు జరిగించిన సేవ ఎన్నో తరాలకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది తప్పనిసరిగా. ఎందుకనంటే, నేను కాదు ఇక్కడ ఉన్నది. నేను నిమిత్త మాత్రుడిని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక. ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 11 అధ్యాయంలో 4 వచనంలో చివరి మాట. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 4 వచనంలో చివరి మాట. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. మృతి పొందిన విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడట. రోజు మనం గూడా దేవుడి కోసం చేసిన ఏ పనైనా సరే, అది మనం భౌతికంగా ఈ భూమి మీద ఉనికి లేకపోయినా, మనం విశ్వాసము ద్వారా జరిగించినటువంటి వీర కార్యాలు, శూర కార్యాలు, దైవ మహిమార్థమైన కార్యాలు ఎప్పటికీ నిలిచి ఉండి, పని చేస్తూనే ఉంటాయి. ఎంతమంది ఆబెల్, హేబెల్ అని పేర్లు పెట్టుకున్నారు హేబెల్ గారి మీద. నీతిమంతుల పేర్లు మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటామే. ఎందుకంటారు? కారణం ఒకటే ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకున్న దేవుడి ప్రాణమునకు ఇష్టుడైనటువంటి వ్యక్తులంగా మనం ఉంటామో, మనము చచ్చిపోయినా కూడా మన ద్వారా ఎంతో గొప్ప పరిచర్య చేయించుకుంటాడు దేవుడు. ఆ రీతిగా మనం అయితే ఎదగాలి. పాట పాడడమే చేతగానోళ్ళు అక్కడితో ఆగిపోకూడదు. పాటలు రాయాలి. మిగతా వాళ్ళు గూడా ఎలా రాయాలో నేర్పగలగాలి. ఆ పాటను జీవితంలో పాఠవంగా పాటించగలగాలి. అర్థమైందా? అసలు బైబిల్ తెరిచి చదవటమే చేతగాని వాళ్ళు. అనర్గళంగా బైబిల్ చదివి, అనేకమైన పుస్తకాలు బైబిల్‌ని మరింతగా అర్థం చేసుకోటానికి రచించగలగాలి. సంఘానికి రావటానికే కోటి సాకులు చెప్పేవాళ్ళం. సంఘాన్ని నడిపే నాయకత్వంలోనికి అది దేవుడికి ఇష్టమైన కార్యం ప్రియులారా. ప్రభువు చేసింది అది. ప్లస్ అలాంటి పని చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడు గూడా దేవుడు ఏదో ఒక రూపేణ ఈరోజు నాకు కొండంత అండగా స్థానిక సంఘాలనిచ్చాడు. అటు శంకరాపురంలోను, ఇటు దండులోను, మూడవ సంఘంగా ఆసాపేటలో, నాలుగవదిగా ఇదిగో ఆన్‌లైన్ ద్వారా మీ అందరి సపోర్ట్‌ని ఇవ్వటం జరిగింది. కారణం ఏంటంటే, నేను ఆయన వాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని అనుకునేవాడిని. అసలు పని లేకపోతే పని క్రియేట్ చేసుకోవాలనుకునేవాడిని. కాబట్టి ఇంకా జరిగించాలి. చాలా ఉంది. మహనీయులు ఎంతోమంది చేసినటువంటి వాటిలో 0.01% కూడా నేనైతే చేయలేదు గానీ, ఎప్పుడైతే మనం దేవుడి పని కోసం ముందుంటామో, దేవుడు అన్ని సమకూరుస్తాడు ఒకవేళ సమకూర్చకపోయినా నీకు నాకు బలమిస్తాడు. సొంతంగా జేసుకోవడానికే. అంతే తప్ప దేవుడు చెయ్యి వదిలిపెట్టడు మరొకటి. కాబట్టి ఈరోజు మనం అన్ని జనుల మధ్య గూడా ప్రభువు కలిగినటువంటి సాక్ష్యం లాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండి జీవించగలిగితే ఈ జన్మకు ఎంతో సార్థకత ఉంటుంది. యేసు ప్రభులు వారి జీవితాన్ని, సేవను, పరిచర్యను అన్ని జనుల మధ్య ఆయనకున్నటువంటి సాక్ష్యాన్ని వీటన్నింటిని గూడా దేవుడు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, క్రీస్తు అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మనకు ఆయన మాదిరి ఉంచిపోయాడు.
మనం కూడా అలా నడుచుకుంటూ పోతే ప్రభు సాధించిన విజయాలు, ప్రభు కలిగినటువంటి గొప్ప ఆధిక్యత మనం కూడా పొందుకోగలం. తర్వాత దినాల్లో మనం 19, 20 వచనాల్లో ఉన్నటువంటి ఆ ప్రవచనానికి సంబంధించిన వాక్య భాగాలు, శాంతియుతమైనటువంటి నాయకుడు యేసు ప్రభు అనేటటువంటి దానిని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంతవరకు ఉన్నటువంటి వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.